మనమే అందులోంచి బయటపడాలని తిప్పలు పడుతుంటే యేసుప్రభుడు తిప్పలు పడుతున్నాడు కదా అని చూస్తాడు, అయిపోయి చేద్దామని. అసలు చేయకుండా ఆయనకు వదిలేస్తే ఏదో చేస్తాడు. ఏది బెటర్ అంటావు? అది సులువైన పని, తెలివైన పని, కరెక్ట్ అయిన పని. తెలియక జనాలకే తెరసాపు చిరిగిపోయి నీళ్ళు వచ్చి దూరం నిండిపోతుంటే బకెట్లు ఎక్కిపోయారేమో ఇంటికాడ నుంచి తోడిపోసేస్తున్నాడు. ఒక్కొక్కడు తోడిపోసి అని చెప్పి వేసడం మాటలు అంతా ప్రభు నశించిపోతున్నాడు. అలాగే సముద్రం ఆగన్నాడు. ఈ ఎత్తిపోతలు తోడిపోతలు అయిపోయిందాక ఆయన చూశాడుగా. నువ్వు ఎలాగని ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేద్దాం ట్రై చేస్తుంటే బిడ్డ కష్టపడతాడు కదా అని చూస్తాడు. సమాచారం నా వల్ల కాదయ్యా నువ్వే చేయబాబని చేసేస్తాడు. అది ఉద్యోగమో, కుటుంబమో, పెళ్ళో, ఆశతో సమస్య ఏదైనా నువ్వే పరిష్కరించాలని తెగ తిప్పలు పడి అలసిపోతున్నావురా. ఆయన చేతికి అప్పగించుకోవచ్చు కదరా నాయన. నా రాజ్యం, నా నీతి మీరు ఎతకండి, ఏమి తిందుమా ఏమితో అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. సింపుల్ డీల్ అది. ఇంతకీ ఏమర్థమైంది మీకు? ఆయన చేతికి అప్పగించగా నువ్వు చేయవలసింది నువ్వు చేయనా. ఏంటది? ఆయన రాజ్యం, ఆయన రాజ్యం కొరకు, ఆయన సేవ కొరకు. నువ్వు అది చూసుకో, నువ్వు మీద ఆయన చూస్తాడు.